హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మాటి. ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది, సినిమాల ట్విస్టులు ముందే తెలిసిపోతున్నాయి. ఒకవేళ అలా కాకపోయినా సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే కొద్దో గొప్ప ఆ ట్విస్ట్ను ముందే కనిపెట్టేస్తారు. కానీ తెలుగు సినిమా చరిత్రలోనే ఇలాంటి ఒక ట్విస్ట్ ఉంటుందని ఊహించిన సినిమా అంటే డార్లింగ్. అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రేక్షకులను ఫూల్స్ని చేసే సినిమాల్లో డార్లింగ్ను మించిన సినిమా మరొకటి లేదు. ఇక దీని గురించి ఈ రోజే ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే ఈ రోజు ఏప్రిల్ ఫుల్స్ డే కాబట్టి. ప్రతి ఏడాది ఈ రోజున ఖచ్చితంగా సినిమా లవర్స్ అయితే డార్లింగ్ సినిమాను గుర్తు చేసుకోకుండా ఉండలేరు. అసలు అంతలా జనాలను ఫూల్స్ చేసిన డార్లింగ్ సినిమా కథ ఏంటనేది చూద్దాం. ప్రభాస్ కాజల్ జంటగా కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డార్లింగ్. శ్రీ వెంకటేశ్వర సినీ చరిత్ర ఎల్ఎల్పి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు. 2010 ఏప్రిల్ 23న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని ప్రభాస్కు లవర్ బాయ్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాలో ఇంటర్వెల్ టెస్టుకు జనాలకు ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. సాధారణంగా ఒక సినిమాలో మహా అయితే 5 మినిట్స్ సాంగ్ డ్రీమ్ ఉంటుంది, లేకపోతే చిన్న షార్ట్ డ్రీమ్ ఉంటుంది. డార్లింగ్ సినిమాలో మాత్రం ఫస్ట్ హాఫ్ మొత్తం డ్రీమే ఉంటుంది. డీటెయిల్గా చెప్పాలంటే ప్రభాస్, నిషా, శ్రద్ధాదాస్ కాలేజీలో ఫ్రెండ్స్. నిషా ప్రభా కన్నా జూనియర్. కాలేజ్ అయిపోయి ప్రభా వెళ్ళిపోతుంటే తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. అయితే ప్రభా తనకు ఆ ఉద్దేశం లేదని చెప్తాడు. దీంతో నిషా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. తన కూతురికి ఈ పరిస్థితిని తీసుకొచ్చిన కుర్రాన్ని ఎలాగైనా చంపాలని నిషా తండ్రి ప్రభా ఫ్రెండ్స్ను కిడ్నాప్ చేసి చితకబాదుతూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న ప్రభా ఫ్రెండ్స్ను కాపాడడానికి వస్తాడు. అక్కడ తన కూతుర్ని ఎందుకు పెళ్లి చేసుకోలేవన్న ప్రశ్నకు ప్రభా తన గతంలో నందిని ఉందని తన గతాన్ని చెప్పుకొస్తాడు. దేశంలో ఫ్రెండ్స్తో పాటు ఒక ప్రోగ్రాం కోసం వెళ్ళిన ప్రభాస్కు నందిని కనిపిస్తుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే ఫ్రెండ్స్ తన ప్రేమను నందినికి చెప్పకూడదని కండిషన్ పెట్టడంతో తన ప్రేమను చెప్పకుండానే ఇండియాకు బయలుదేరతాడు. నందిని కూడా ప్రభా ప్రేమను అర్థం చేసుకొని తన ప్రేమను వ్యక్తపరచడానికి వస్తున్న సమయంలో ఆమెకు యాక్సిడెంట్ అయ్యి కోమాలో ఉంటుంది. ఇప్పటికే తననే తలుచుకుంటూ నందిని కోసం ఎదురు చూస్తున్న ప్రభా చెప్పడంతో నిషా తండ్రి కన్నీళ్లు పెట్టుకొని మీ ప్రేమ గెలవాలని వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడి వరకు చూసిన ప్రేక్షకులు ఎవరైనా ఏమనుకుంటారు, మంచి లవ్ స్టోరీ, నందిని లేస్తే బాగుంటుంది అనుకుంటారు. కానీ అప్పుడే డైరెక్టర్ ఇదంతా తూచ్ ఏప్రిల్ ఫుల్స్ చేసామని చెప్పుకొచ్చి అసలు కథ సెకండ్ హాఫ్లో మొదలవుతుంది అని బ్రేక్ ఇస్తాడు. ఇప్పటి వరకు చూసిన ప్రేక్షకులను పిచ్చోలను తీసి పడేసేవుగా అనుకోవడం సాధారణ. అలా తెలుగు సినిమా చరిత్రలోనే జనాలను ఏప్రిల్ ఫుల్స్ చేసే సినిమా అంటే ఫ్యాన్స్ డార్లింగ్ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలు ఇలానే ప్రేక్షకులను ఫుల్స్ చేశాయి, కానీ ది బెస్ట్ అంటే డార్లింగ్ సినిమా అని చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.